నమస్తే వెల్కమ్ టు ఓపెన్ టాక్. కాంట్రవర్సీ కథలకు ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. అందుకే దర్శక నిర్మాతలు అటువైపు పరుగులు తీస్తున్నారు. రజాకర్ అనేది ఒక సంచలనంగా మారింది. సో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎలక్షన్ కారణంగా ఎలక్షన్ సందర్భంగా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ మళ్ళీ తొందరలోనే రజాకర్ సినిమా రిలీజ్ అవబోతోంది, మనందరి ముందు కూడా రాబోతోంది. సో ఓవరాల్గా రజాకర్ నేపథ్యంలో తీసిన సినిమా కాబట్టి ఎలా ఉండబోతోంది, ఏంటి అసలు కథ ఎలా ఉండబోతోంది అనేది అందరికీ చాలా ఆసక్తికరంగా మారింది. సో ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆ సినిమా నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రజాకర్ అసలు ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా అందరూ ఎదురు చూస్తున్నారు. నిజంగానే దానికి ఎలక్షన్ కారణంగానే బ్రేక్ పడిందా, ఇంకేదైనా కారణం ఉండొచ్చా? కాదు, నేను కూడా ఎలక్షన్లో నిలబడ్డాను కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేను. కొంచెం బిజీగా నేను దాంట్లో ఉండి దెన్ సెడ్ ఓకే లెట్ మీ డూ ఇట్ లేటర్ అని నిర్ణయం తీసుకొని చేశాను. ఎందుకంటే ఇది ఒక మంచి ఇతివృత్తంతో తీసిన సినిమా. ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. ఎందుకంటే మన భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉన్నా నేను అనుకుంటా 140 కోట్ల మందికి తెలియదు రజాకార్లు ఏంటిది, భారతదేశంలో స్వాతంత్ర్యం వస్తే ఈ నిజాం సంస్థానానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది, ఎన్ని రోజుల తర్వాత వచ్చింది, రాకముందుకు ఏమైంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. సో మన దేశంలో ఉంటూ మన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం, తెలియజెప్పవలసిన అవసరం చేసే వాళ్ళ మీద ఉంటుంది, పౌరుల మీద ఉంటుంది. సో ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి ఐ టుక్ అప్ దట్ జాబ్. కానీ చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పినట్టు అసలు చరిత్ర ఏంటి, అసలు ఏం జరిగింది అనే విషయాలు ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. మనం తెలుసుకుందాము, అసలు ఆ రజాకర్ల పాలన ఏంటనేది తెలుసుకుందామని చాలా ఆతృతగా ఉన్నారు. సో త్వరలో రిలీజ్ చేయబోతున్నారా? త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఎప్పుడు అనేది ఇంకా తెలియదు. మేము అనుకుంటున్నాము. బట్ అగైన్ సినిమాకి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ మనం ఏదో ప్లేన్ టికెట్ తీసుకొని మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళేది కాదు. ఇది లాట్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీ హ్యావ్ టు గో అహెడ్ అన్నమాట. బట్ ఇట్ విల్ సీ ద థియేటర్స్ వెరీ సూన్. చరిత్రలో దాగున్న నిజాల్ని ఇలా చిత్రం రూపంలో మనం ప్రదర్శించడం కానీ, లేకపోతే దాన్ని చిత్ర రూపంలో మనం ప్రజలకు అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం. బట్ అంత సాహసానికి ఎందుకు పూనుకున్నారు మీరు? దేవుడు రాసిచ్చిండు అనుకుంటా నాకు. నేను తిరుపతిలో నేను రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినా 27 జనవరి 2022 రజాకార్ అని వచ్చింది. నాకు చిన్న ఉన్నప్పుడు సినిమాలు మనం ఆకాశవాణి చూస్తుండే కదా, అంటే ఆకాశవాణి చెప్పేది హీరోకో హీరోయిన్కో. అట్లా నాకు ఏమనిపించిందంటే నేను స్వామివారు శ్రీవారు గిట్ట నాకు చెప్తున్నారేమో, ఎందుకంటే ఇక్కడ దిగినప్పుడే నాకు ఎందుకు రావాలి అనిపించింది. ఎందుకంటే రజాకార్ అనేది నాకు కొత్త వర్డ్ కాదు. నేను ఏ గ్రామంలో అయితే పుట్టినో అక్కడ మా గ్రామానికి కూడా మా తాతగారు ఆయన పేరే నాకు పెట్టారు. మా తాతగారు కాసిం రజ్వీతోని 1-to-1 ఇదర్ ఆయత వచ్చానే రేత అని చెప్పి ఆ సంభాషణ జరిగింది. ఎందుకంటే వాళ్ళ బావమరిది మా తాత, ఇంకో తాత మా నాయన బావమరిది గారు ఇప్పుడు 97.5 years ఉన్నారు. అప్పుడు ఆనాడు 20 సంవత్సరాల వయసు అయినది. రజాకార్ గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన ఆనాడు భువనగిరిలో ఉన్నాడు. అంటే అక్కడికి 6.5 కిలోమీటర్లు. సో ఆ విషయం మొత్తం తెలుసు అనమాట. ఇట్లా మా బావగారు ఇట్లా చేసిండ్రు అది అని ఆయన చెప్తుండే. మై ఫాదర్ యూస్ టు టెల్ మీ. దెన్ మేము బీబీనగర్ పక్కన ఒక బీబీనగర్లోనే మా గ్రామానికి బీబీనగర్కు మధ్యన ఒక చిన్న ఏరని పారుతుంది. ఆ చిన్న ఏరు మీద ఈ ఒక బ్రిడ్జ్ ఉండే కనెక్టింగ్ వరంగల్ హైవే టు హైదరాబాద్. సో ఆ బ్రిడ్జ్ని లాస్ట్ రజాకార్లు చేసిన ఘటన ఏంటిదంటే ఆ బ్రిడ్జ్ని పేల్చేసి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వెనక నుంచి ఆర్మీ వస్తుంది. ఆర్మీ 5 డైరెక్షన్ నుంచి వస్తూ ఉండే అనమాట హైదరాబాద్ వైపు. సో ఈ ఆర్మీ వెహికల్స్ ఇక్కడికి ఎంటర్ కావద్దని చెప్పి వాళ్ళు ఆ బ్రిడ్జ్ని బ్లాస్ట్ చేసి వెళ్ళారు. సో మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఈతకు పోయినప్పుడు అక్కడ ప్రతిసారి ఆ బ్రిడ్జ్ కనబడుతుండే. మేము బైక్ మీద పోయి అక్కడ నిలబడేవాళ్ళం, సన్సెట్ సన్ రైజ్ చూసేవాళ్ళము. ఆ ఫౌండేషన్ ఇస్ ఆల్వేస్ దేర్ అనమాట. సో దెన్ ఇంకా ఈ మధ్యన కొన్ని చిత్రాలు వచ్చినాయి ఆ జరిగిన సంఘటనల గురించి. సో వై నాట్ నేను ఇక్కడ వచ్చింది కదా దెన్ అని ఆ కాంక్రిటైజ్ అయిపోయింది. స్వామివారు చెప్పినట్టు నేను ఒకటి బలంగా నమ్మిన, బికాజ్ ఆయన దగ్గరికే వెళ్తాను. ఇక ఆ బలాన్ని నేను ఇక దాన్ని ఇంకా బలంగా చేసుకుని దృఢ నిశ్చయంతో బయటికి వెళ్ళగానే ప్లేన్ నుంచి బయటికి దిగ్గానే నేను చెప్పేశాను, హౌ విల్ ఇట్ బి ఇఫ్ యూ ప్రొడ్యూస్ దిస్ మూవీ అని. బాగుంటుంది సార్ అన్నారు. మరి ఆర్ వి రెడీ, కెన్ వి గెట్ రెడీ అని అంటే ఎస్ ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు టైటిల్ రిజిస్టర్ చేయండి అని చెప్పి.
సో అంత ఫాస్ట్గా అయిపోయింది. రాగానే ఇమీడియట్ టీమ్ సెట్ చేసేసి మీకు ఏమేమి కావాలని చెప్పి ఆఫీస్ ఇచ్చేసి మీకు ఏది ఇది ఇవన్నీ విషయాలు మాకు సమకూర్చుందని చెప్పినాక ఇమీడియట్గా నేను వెంట అహెడ్ అండ్ డిడ్ ది థింగ్ అండ్ నౌ వి ఆర్ దేర్. అంటే మీ తాతగారు రజాకుల పాలనలో అప్పుడు ఉండేనా ఏంటి? ఆయన నేపథ్యం రజాకార్లు లాస్ట్ విలేజ్ టు ఎంటర్ మై విలేజ్ గూడూరు. ఓకే. గూడూరు గ్రామంలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఆపాడు అనమాట. పరిగెత్తుకొని వచ్చి రోడ్డు హైవే విలేజ్ లోకి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఆయన అక్కడ నుంచి వచ్చి గుర్రం మీద వచ్చి గుర్రం దిగి ఏం పటేల్ పోతున్నాడంటే అందరు ఊరోళ్ళందరూ కూడా రజాకార్లు వచ్చినట్ట. అప్పటికి డైల్యూట్ అవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అప్పటికి 392 రోజులే అయింది. 396 రోజులకు మన ఈ హైదరాబాద్ సంస్థానము స్వాతంత్రం వచ్చింది. ఆ 4 రోజుల గ్యాప్ లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే మీకు 17 సెప్టెంబర్ అంటే 13 సెప్టెంబర్ అనుకుంటా 1948 నాడు జరిగిన ఘటన ఇది. సో ఊరు నుంచి కూడా 500-600 మంది మా తాత వెనక వచ్చారు అనమాట. పటేల్ అంటే అప్పుడు పటేల్ అంటే దేవుడు లెక్క. ఈ దీంట్లో పటేళ్ళు మంచి దేవుళ్ళు ఉన్నారు, పటేళ్ళు ఖరాబులు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఆయన వేరే పటేల్ ఒక ఆయన ఉంటాడు, వేరే మీరు చూస్తారు సినిమాలో చూస్తారు. సో మాల్ పటేల్ అని ఉంటారు. మాల్ పటేల్, పోలీస్ పటేల్. కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, దేవుళ్ళు లాంటి వాళ్ళు, కొంతమంది దయ్యాలు లాంటి వాళ్ళు ఉన్నారు. మా తాతగారు అయితే మంచోడు, ఆయన మంచి పేరు వచ్చింది. ఒరిజినల్ గా కూడా అలా ఉంటారు, కొంతమంది ఉంటూ ఉంటారు. అది గురించి మేమంతా మాకు కూడా జీవితంలో మేము ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం. తెలుగు మీడియంలో చదువుకొని మొత్తం ప్రపంచాన్ని చేసి రూపాయిని ఎక్కడికి తీసుకుపోయినాం. సో అందుకని గూడూరు అని వచ్చింది. ముత్తాతలే ఆ గ్రామానికి వాళ్ళ ఇంటి పేరు పెట్టారు. ఓకే. గూడూరు అనేది మా ఇంటి పేరు. ఓకే. ఆ గ్రామాన్ని స్థాపించి వాళ్ళు అక్కడ వతందారు. ఓకే, అందుకని గూడూరు అని వచ్చేసింది. మీ ఇంటి పేరు అండ్ గూడూరే, ఊరు పేరు కూడా అదే. స్థాపించి ఊరు పేరు గూడూరు పెట్టారు. గూడూరు నారాయణ రెడ్డి. ఇప్పటికి హిస్టరీ ఉన్నది, ట్రీ ఉన్నది, ఫొటోస్ ఉన్నాయి. సో ఆయనకు అంత ధైర్యం ఉంది కాబట్టి మీకు ఆ పేరు పెట్టేసి మీకు అంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇది మామూలు చాలా మంది తీద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ వెనుకకు పోయారు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు నేటివ్ ఏరియాలో మనం పుట్టిన ప్రదేశం, మనం ఏం పాకిస్తాన్ లో లేము. చరిత్రను చూపిస్తున్నారు, జరిగింది ఏంటనే చరిత్రను చిత్రరూపంలో చూపిస్తున్నా. నాకు ఏ మతం మీద విద్వేషం లేదు. నాకు అన్ని మతాలు సర్వ మతాలు నేను ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ కదా, ఎవరి గౌరవం వాళ్ళకు. నేను ఎవరిని కించపరచడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఆనాడు జరిగిన రజాకార్ల గురించి చూపిస్తున్నా, ఈనాటి ముస్లిమ్స్ గురించి కాదు. కేటగిరికల్ గా చెప్తున్నా. ఈనాటి ముస్లిమ్స్ మెజారిటీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్, అర్థమైందా? బట్ సినిమా తీయాలని వాళ్ళు కూడా నేను కన్విన్స్ చేసిన. అరే నేను తీస్తున్నా, మరి మీకు ఏమని, అరే నాయ్ వద్దు ఎందుకు నువ్వు అన్నారు. నేను అరే వాళ్ళ గురించి తీస్తున్నా బాబు అంటే. ఇన్ఫాక్ట్ సమ్ పీపుల్ హ్యావ్ గివెన్ మీ మనీ ఆల్సో. ఓకే. ఎన్ని రోజులు పట్టింది సార్ సినిమా తీయడానికి? ఆల్మోస్ట్ మాకు 1.5 years అవుతుంది. 1.5 years స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అయితే మేము అనుకుంటే 25 నెలల చిల్లర దినాలు అనుకుంటాం. 25 months ఆల్మోస్ట్. మూవీస్ కంప్లీటెడ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ కంప్లీటెడ్. అదైతే ఇంకా రిలీజ్ చేయొచ్చు వెరీ సూన్. ఓకే.